40 దినాలు ఉపవాసం మనముంటే మనకి ఏం తెలియాలంటే దేవుని యొక్క ఉద్దేశం మనకి తెలియాలి. ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళకి చెప్తున్నా, 40 దినాలు అయిపోయిన తర్వాత నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి. దేవుడికి ఇశ్రాయేలీయుల పట్ల ఏ ఉద్దేశం ఉందో, దేవుడికి ఇశ్రాయేలీయులతో ఏ నిబంధన చేసుకుంటున్నాడో, దేవుడు ఇశ్రాయేలీయులకి ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు ఇశ్రాయేలీయులతో ఏ రీతిగా సహవాసం చేయాలనుకుంటున్నాడో, వాళ్ళని ఏ దారిలో నడిపించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా దేవుడికి ఇష్టంగా ఉండాలో చెప్పాలనుకుంటున్నాడో, అది 40 దినాలలో ఉపవాసం తర్వాత జరిగింది. పలకలు తీసుకుని వచ్చాడు మోషే. వాళ్ళు భ్రష్టులు అయిపోయినా, వాళ్ళు ఎలా అయిపోయినా దేవుడు వాళ్ళని ప్రేమించి వాడు మోషే చెప్తాడు, నువ్వు వెళ్ళు వాళ్ళకి అది చూపించు అని. ఈ 40 దినాల్లో ఎంత ఆధిక్యత ఉందంటే, 40 దినాలు ఉపవాసం ఉంటున్నా నువ్వైనా, ఒకవేళ నేనున్నా కానీ 40 దినాల తర్వాత దేవుని యొక్క ప్రకటన, అంటే దేవుని యొక్క నిబంధన ఏంటో మనకి తెలియాలి. మోషే తెలుసుకున్నాడు. మోషేకి వచ్చింది, వెళ్ళాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాల తర్వాత ఏం పట్టుకుని వచ్చాడు? దేవుని వ్రేలతో రాయబడ్డ 10 ఆజ్ఞలు. మరి 40 దినాలు సంవత్సరాల తరబడి ఉంటున్నారు, ఏం పట్టుకొచ్చుకుంటున్నారు? 40 దినాలు ఏం సంపాదిస్తున్నారు?